మెగా డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయంటూ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ షాప్ తీవ్రంగా ఖండించింది. స్పోర్ట్స్ కోటా నియామక ప్రక్రియ అంతా పూర్తి పారదర్శకంగా మల్టీ లెవెల్ వెరిఫికేషన్ ఆధారంగానే జరిగిందని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఇచ్చిన క్రీడా సర్టిఫికెట్లను సంబంధిత ఫెడరేషన్లు, యూనివర్సిటీల ద్వారా అధికారికంగా క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే పరిగణలోనికి తీసుకున్నామని, తప్పుడు వార్తలతో అపోహలు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16,000 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని సక్సెస్ఫుల్ గా భర్తీ చేయడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ మండిపడ్డారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా దీనిపై స్పందిస్తూ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును తట్టుకోలేకనే వైకాపా నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ రిక్రూట్మెంట్ ను పారదర్శకంగా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.